హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ ప్రభాకర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటాము. సో ఆ మిస్టేక్స్లో కొన్ని పాయింట్స్ ఏంటి అనేవి ఈ చిన్న వీడియోలో ఈరోజు డిస్కస్ చేద్దాం. టాప్ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్. నెంబర్ 1, వితౌట్ సర్చింగ్ ఇన్వెస్ట్ చేయడం. అంటే ప్రాపర్టీ గురించి డాక్యుమెంట్స్, అప్రూవల్స్, ట్రాక్ రికార్డ్ వెరిఫై చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నమాట. నెంబర్ 2, రిటర్న్స్ మాత్రమే చూడడం. హై రిటర్న్స్, నో రిస్క్ ప్రామిసెస్ నమ్మడం చాలా ప్రమాదకరం. నెంబర్ 3, అంతా ఒకే ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం. డైవర్సిఫికేషన్ లేకపోవడం రిస్క్ చాలా పెంచుతుంది. నెంబర్ 4, ఫోమోతో డిసిజన్ తీసుకోవడం. ఇప్పుడే బుక్ చేయాలి, ఆఫర్ ఈరోజు మాత్రమే ఉంటుంది అంటూ ప్రెజర్లో డిసిజన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 5, ఫీజ్ అండ్ హిడెన్ కాస్ట్ పట్టించుకోకపోవడం. చిన్న ఛార్జెస్ కూడా లాంగ్ టర్మ్ రిటర్న్స్పై చాలా ప్రభావం చూపవచ్చు. నెంబర్ 6, పాస్ట్ పర్ఫార్మెన్స్నే ఫ్యూచర్ గ్యారంటీ అనుకోవడం. గతంలో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుందని అనుకోవడం. నెంబర్ 7, ఎమోషన్స్తో కొనడం. ఫియర్, గ్రీడ్, రూమర్స్ ఆధారంగా డిసిజన్స్ తీసుకోవడం చాలా మిస్టేక్. నెంబర్ 8, లీగల్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేయకపోవడం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో టైటిల్, అప్రూవల్స్, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ వంటివి వెరిఫై చేయకుండా అడ్వాన్స్ ఇవ్వడం అనేది చాలా మిస్టేక్. నెంబర్ 9, ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడం. ఎప్పుడు అమ్మాలి, ఎంత రిటర్న్ కావాలి, ఎంతకాలం హోల్డ్ చేయాలి అనే క్లారిటీ చాలా ఉండాలి మనకు. నెంబర్ 10, అర్థం కాని ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం అనేది చాలా మిస్టేక్. అర్థం కాకపోతే ముందుగా తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిటర్న్ ఎంత వస్తుంది కంటే ముందు రిస్క్ ఎంత ఉంది, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఎగ్జిట్ ఎలా అవ్వాలి, మనీ ఎక్కడికి వెళ్తుంది అని అడగాలి కంపల్సరీ. థ్యాంక్ యూ.